నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందాలి, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. హస్త కళాకారులను ప్రోత్సహించండి, ప్రభుత్వ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు. తిరుమల లడ్డు అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. ఏపీలో 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, విజయవాడ సిఐఐ సదస్సులో మంత్రి నారా లోకేష్. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రతి కుటుంబానికి సంక్షేమం అందాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత పాలకుల దోపిడీ దౌర్జన్యాలు దుర్మార్గాలతో గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టేందుకు యజ్ఞంలా పనిచేస్తున్నామని, నిండు మనసుతో ప్రజలు ఆశీర్వదిస్తే రాష్ట్రాన్ని నెంబర్ 1గా చేసి చూపుతామని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం మద్దిరాలపాడులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. గత ప్రభుత్వ హయాంలోని టీటీడీలో లడ్డూ తయారీ అపవిత్రంగా మారిందని, తయారీ ప్రక్రియలో అపవిత్ర పదార్థాలు వాడిన అంశంపై తాము సీరియస్ గా విచారణ జరిపిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల ఆవేదనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందన్నారు. తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్తులతో చర్చించి అవసరమైన చర్యలు చేపడతామని భక్తులకు ఆయన హామీ ఇచ్చారు. మసీదుకు పోతే పవిత్రంగా మసీదుకు పోతారా, లేకుంటే ఇష్టానుసారంగా చేస్తారా నేను మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్ర దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు ఒకసారి చూస్తే లడ్డు ప్రసాదం నాసి రకం నెయ్యి వాడారు, మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది 320 రూపాయలకు నెయ్యి వస్తుందని, నాసి రకం, వెజిటబుల్ ఫ్యాట్ అని, ఎనిమల్ ఫ్యాట్ అని, అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను తప్పు చేయలేదు, టెండర్ పిలిచాను. మీ ప్రభుత్వం పిలిచింది, మీరు పిలిచారు. 320 రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా? 500 రూపాయలు ఉంది, ఆవు నెయ్యికి 500 రూపాయలు కనీసం ఉంది. అలాంటిది 320 రూపాయలు పేరు పెట్టి ఏదైతే కల్తీ నెయ్యని ప్రజల మనోభావాలతో ఆడుకునే విధంగా ఆ నెయ్యి తీసుకొస్తే, ఆ మధ్యలో మీరు ఎవరన్నా కొండకు పోయారా, తిరుమలకు పోయారా, ప్రసాదం తిన్నారా? ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రసాదం బాగుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. బాగా లేదని వాళ్ళు చేలిపైకి ఎత్తండి. భోజనాలు కూడా బాగాలేవు, దర్శనాలు కూడా బాగాలేవు, కొండకు పోవడం మానేశారు. ఏం తల్లి, ఇప్పుడు పోయి చూడు. కొత్తగా నేను ముఖ్యమంత్రి అవుతానే మొదటి రోజునే ఒక ఆఫీసర్ని వేశాను, శ్యామలరావు గారిని. ఒకే మాట చెప్పి పంపించాను, మళ్ళీ నేను శభాషణాలంటే ప్రజలు మెచ్చుకునే పరిపాలన, దేవునికి సేవ చేయమని చెప్పి ఆయన పంపించా. ఈ రోజు నెయ్యి అంతా కూడా మార్చాడు. జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కుమార్తె ఆద్య ముచ్చట్లను తీర్చారు. లేపాక్షి సంస్థ ప్రదర్శించిన కళాకృతులను తన కుమార్తె ఆద్యతో కలిసి పవన్ కళ్యాణ్ తిలకించారు. అందులో కలంకారీ వస్త్రంతో చేసినటువంటి బ్యాగ్, కొయ్య బొమ్మలు చూసి ఆద్య ముచ్చటపడింది. కుమార్తె ముచ్చటపడడంతో పవన్ వెంటనే ఆ కళాకృతులను కొనుగోలు చేసి ఆద్యకు కానుకగా అందించారు. వాటికి బిల్లును స్వయంగా పవన్ కళ్యాణ్ చెల్లించారు. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం అతిథులకు జ్ఞాపికలుగా హస్తకళాకారులు రూపొందించినటువంటి కళాకృతులు, కలంకారీ వస్త్రాలు ఇచ్చి సత్కరించాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా రాష్ట్ర కళా సంపదకు ప్రాచుర్యం అందించడంతో పాటుగా హస్తకళాకారులకు ప్రోత్సాహం కూడా లభిస్తుందన్నారు. ఎంపిక చేసిన వాటితో గిఫ్ట్ హ్యాంపవర్ సిద్ధం చేయించి వాటిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముద్ర, అందులో కళాకృతుల వివరాలతో కూడినటువంటి కార్డు ఉంచాలని పవన్ సూచించారు.
తిరుమల లడ్డు అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శనివారం విశాఖలో ఆయన స్థానిక వైసీపీ నేతలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవుడిని రాజకీయాలకు వాడుకోవడం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు. లడ్డు అంశంపై విచారణ జరిపించాలని, విచారణలో వాస్తవాలు వెలుగు చూసిన తర్వాతే మాట్లాడాలని చెప్పారు. విచారణలో ఎవరైనా దోషులుగా తేలితే వారిని శిక్షించాలని అన్నారు. లడ్డు అంశంపై చంద్రబాబు చెప్తున్న దానికి టీటీడీ ఈవో చెప్తున్న దానికి పొంతన లేదని చెప్పారు. కూటమి 100 రోజుల పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని, దీని నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. దేవుడి ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. దేవుడితో ఆటలాడితే ఎప్పటికైనా శిక్ష తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల మనోభావాలతో ఆడుకుంటోందని చెప్పారు. విజయవాడ వరదల్లో నిజంగా ఎంతమంది చనిపోయారో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఉన్నత స్థానంలో ఉండి ప్రజలతో ఎన్నుకోబడిన మరి ఆ వ్యక్తులు మాట్లాడే మాటలు కాదు. దాన్ని తీవ్రంగా ముందు ఆక్షేపిస్తున్నాం, దాన్ని ఖండిస్తున్నాం. ఇలాంటివి సభ్య సమాజంలో ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజల మనోభావాలతో ఇది రాజకీయాలు చేయడం అనేది సమంజసం కాదు. ఆ విషయం ఏంటంటే మీకు తెలుసు, ఈ మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచం యావత్తు మనందరూ ఆరాధ్య దైవంగా భావిస్తున్న మన శ్రీవారు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారి తాలూకా ప్రసాదం ఏదైతే ఉందో దాంట్లో కల్తీ జరిగిందని, దానికి నైవేద్యాలకు వాడే పదార్థాలలో నాణ్యత పదార్థాలు వాడారని అని చాలా విషయాల నుంచి వారు వచ్చి మాట్లాడడం, చేయడం అనేది మొత్తం భారతదేశంలో ఉన్న ప్రపంచంలో భక్తులు అందరి తాలుగా ఒక్కసారి ఉలిక్కబడికి వచ్చినాయి. దయచేసి దాంతోపాటు మరణం అక్కడి నుంచి ఏ పార్టీలో ఉన్నాయండి, దాని మీద వచ్చే చర్చబాదులు. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఈ 5 ఏళ్ల కాలంలోని 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడలో సిఐఐ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా రాష్ట్రంలోని పరిశ్రమల అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపై మాట్లాడారు. 70 మంది సీఈఓలు వచ్చిన ఈ సమావేశంలో మాట్లాడడం గౌరవంగా భావిస్తున్నామని అన్నారు. ఏపీలో ఉద్యోగ కల్పన చాలా అవసరం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్నది మా లక్ష్యంగా పేర్కొన్నారు. వ్యవసాయం, ఇతర రంగాలకు ఏపీ ఒక కేంద్రంగా ఉందని, చంద్రబాబు సీఎం అయిన ప్రతిసారి కొత్తగా ముందుకెళ్తున్నారన్నారు. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇప్పుడు చంద్రబాబు మాట స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా అభివర్ణించారు. Shall we begin? I'll just do some of the introductions, then you will be speaking, then we'll open the floor for interactions with you. Yes. So it's both an honor and a privilege for the Confederation of Indian Industry Southern Region to welcome Shri Nara Lokesh Garu, the Honorable Minister for IT, Electronics and Communication. Times, you would imagine that for them it becomes now a routine. But Mr. Naidu brings in renewed energy to his 4th term as Chief Minister. His previous term was all about ease of doing business. Now it's about speed of doing business. So because investments have increased, investing in hundreds of crores was a big deal. Now everything has become thousands of crores. So a project getting delayed by 3 months, 6 months derails your entire business plan, and we as state understand it. So we have been talking about speed of doing business, and that's what we will stand for. And we are going to compete with other states to deliver on this. As far as my particular departments go, I handle human resource development, skill development, IT, electronics,
and real-time governance. So we are doing a skill census now. The project got delayed because of the floods, recent floods. All of us we had to handle that. But we're going to bring that project back on track. We will have a workforce certified ready for you. And we are also working with the industry already in Andhra Pradesh to register onto the platform to make it a seamless and a very విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూటమి ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని జనసేన ఉత్తరాంధ్ర కో కన్వీనర్ కార్పొరేటర్ హమ్మద్ సాదిక్ అన్నారు. విశాఖలోని జనసేన నగర పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహణకు గాను గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డు నమోదు చేశారన్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీ జనసేన పార్టీలో చేరడానికి పైరవీలు చేస్తున్నారని, ఈ ప్రయత్నాలు విఫలమయ్యి జగన్ వైవి సుబ్బారెడ్డి మీద పొగడ్తలు డ్రామాలు ఆడుతున్నారన్నారు. గత ఎన్నికల్లో 4వ వంతు ఓట్లు కూడా రాలేదని సీఎం చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా కష్టపడి పనిచేస్తున్నారని కొనియాడారు. వాసుపల్లికి ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పి ఇంటికి పంపించారన్నారు. వాసుపల్లి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో తనిఖీలు చేసుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అక్రమాలు బయటకు వస్తాయి, చర్యలకు సిద్ధంగా ఉండాలని వాసుపల్లి గతంలో హౌసింగ్ స్కామ్ చేస్తారని ఆరోపించారు. ఓకే, ఈరోజు ముందుగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇటీవల 13,000 సుమారు గ్రామ సభలు ఒకే రోజు ఆగస్టు 23న పెట్టి ప్రపంచంలోని గిన్నిస్ రికార్డులో ఎక్కడం చాలా ఆనందకరం. ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే వాసుపల్లి గణేష్ కుమార్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలడం జరిగింది, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముందుగా నేను సూటిగా వాసుపల్లి గణేష్ కుమార్ని ఒక మాట అడుగుతున్నాను. నువ్వు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేయట్లేదా? నువ్వు ఎన్ని పైరవీలు చేస్తున్నావో, ఎంతమంది ఫోన్లు చేస్తున్నావో, ఎంతమంది గుమ్మాలు ఎక్కుతున్నావో ఆ అన్ని ఇన్ఫర్మేషన్ బయట పెట్టమంటావా? దీని మీద నువ్వు ఫస్ట్ ప్రమాణం సిద్ధమా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. నేను సుబ్బారెడ్డి గారు కాల్ పట్టుకుంటాను, ఇంకెవరు కాల్ ఇప్పటిదాకా పట్టుకోలేదంటే అసలు తెలుగుదేశం పార్టీలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు కాలు పట్టుకోలేని నాయకులు ఎవరైనా ఉన్నారా? సూటిగా నేను అడుగుతున్నాను. సో ఒక విషయం నీకు ఏంటంటే నేను చెప్తున్నాను, దయచేసి ఒక నిర్మాత్మకమైన అపోజిషన్ పార్టీలకు వ్యవహరించండి. కనీసం 4వ వంతు ఓట్లు కూడా నీకు రాలేదు మొన్న ఎన్నికల్లో, అంటే ప్రజలు నేను చీకొట్టారు. కనీసం ప్రజలలో మంచి పేరు రావాలంటే ఒక నిర్మాత్మకమైన మాటలు మాట్లాడాలి. 100 రోజుల్లో రాష్ట్రాన్ని మీరు ఏదైతే గత ప్రభుత్వంలో అప్పుల పాలు చేశారో ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు 24 గంటల సుమారు 18 గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని చూస్తున్నారు. అలాగే అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా స్థానిక ఆర్కే బీచ్ తీర ప్రాంతంలో శనివారం ఉదయం బీచ్ క్లీనింగ్ అవగాహన కార్యక్రమం చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, కోస్ట్ గార్డ్ ఉన్నతాధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విశాఖ తీర ప్రాంతాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచేందుకు పర్యాటకులతో పాటు విశాఖ ప్రజలు ఇటువంటి బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో కోస్ట్ గార్డుకు చెందిన అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. NCC cadets and volunteers who have come together for this important in life. Every year, hundreds of tons of waste are Washington State. The event was inspired by the growing issues of coastal pollution and report more than a litter problem, unquote, that O'Hara had just completed into a database. This information is then used by for generations to come. We express our solidarity with millions across the globe. Inspector General Rajesh Mittal, Commander Coast Guard Andhra Pradesh, to deliver the keynote address. Everyone, a group of talented students from CG School will now perform a street play titled Now to introduce కూటమి ప్రభుత్వం
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి సీతంరాజు సుధాకర్ అన్నారు. నగరంలోని 30వ వార్డుల్లోని తాడి వీధిలో ఇది మంచి ప్రభుత్వం పేరిట ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో దక్షిణ నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన హామీలను పరిష్కరించేందుకు తామంతా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ఇది 3వ వార్డు 30వ వార్డు. మా వార్డు తాలూకా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు ప్రెసిడెంట్లు, కూటమి తాలూకా వార్డు ప్రెసిడెంట్లు, మా మహిళా అధ్యక్షులు అందరూ కూడా ఇక్కడ ప్రజలతో మమేకమై వారి తాలూకా విషయాల్ని తెలుసుకుంటూ ప్రభుత్వం తాలూకా ఉద్దేశాలని వారికి తెలియజేస్తూ మాకు అబ్జర్వర్ కూడా వచ్చారు ప్రసాద్ గారు. వారు కూడా ఈ సభలో ఇక నుంచి రోజు పాల్గొంటారు. మెయిన్ గత ప్రభుత్వం పెన్షన్లు పెంచిన 250 చొప్పున 4-5 ఏళ్ళు ఇచ్చుకుంటా పోతే ఎట్టే స్ట్రెచ్లో వాగ్దానం ప్రకారం 1000 రూపాయలు ఒకేసారి పెంచి సెలవు రోజుల్లో కూడా ఉంటే ముందు రోజునే పెన్షన్ అందజేసి మరి ఖజానా ఖాళీ అయిన టైంలో కూడా ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి 10వ తారీఖు 15వ తారీఖు 2 ఫేజుల కింద 3 ఫేజుల కింద రకరకాలుగా మండలాల వారీగా జిల్లాల వారీగా వాళ్ళకి జీతాలు ఇస్తుంటే అలాంటి దుస్థితి నుంచి ఖజానా ఖాళీ అయిన టైంలో కూడా 1వ తారీఖునే వారికి చాలా ముఖ్యం. ఎందుకంటే వారు దీనికి ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఈఎంఐలు కానీ రకరకాల ఖర్చులు కానీ వాళ్ళ ఫీజులు కానీ అన్నీ ఉంటాయి. వాళ్ళ క్రెడిట్ రేటింగ్ కూడా పోయి వాళ్ళకి పెనాల్టీలు బ్యాంకుల ద్వారా పడి వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కూడా వాళ్ళు కొద్దిగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగి వారు ధనం కోల్పోవడం జరిగింది. అలాంటి దుస్థితి నుంచి వారిని కాపాడే నిమిత్తం 1వ తారీఖునే గత 2-3 నెలల నుంచి కూడా ప్రతి నెల 1వ తారీఖుని పెన్షన్లు. విశాఖ నగరంలోని ఇంద్రాణి జగ్గారావు మెమోరియల్ 34వ రాష్ట్ర స్థాయి త్రోబాల్ ఛాంపియన్షిప్ 2024 పోటీలు ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్నాయి. విశాఖ త్రోబాల్ అసోసియేషన్, ఏవిఎన్ కళాశాల, విశాఖపట్నం, విశాఖ పోర్ట్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలోని ఈ పోటీలు జరుగుతున్నాయి. ఏవిఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎం సింహాద్రి నాయుడు మాట్లాడుతూ మా కళాశాల నిర్వాహకులు ఇంద్రాణి జగ్గారావు పేరిట నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర స్థాయిలో విశాఖ పేరు ముందు వరుసలో ఉంచే విధంగా ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో ఏవిఎన్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు బాలికలు, బాలురకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ఆడి విజేతలుగా నిలవాలన్నారు. సెక్రటరీ సులోచన మేడం గారు. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ఎన్ని జిల్లాల నుంచి వచ్చిన ఈ సార్ కమింగ్ టు యూ, దిస్ ఈస్ వెరీ unable to do it, and as soon as we have asked some of our secretaries, they are not that willing, so we have taken from our Gopi sir. So once again we are so happy on behalf of our Jaggarao Memorial Tournament. So sir, we are so happy. The children, already the dates have come, so it is very late for us actually, because we must have 10 days of coaching camp or something like that. And heartily thank you sir for and for giving accommodation especially for the girls. 100 రోజుల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజలకు మరింత చేరువయ్యాయని పెందుర్తి శాసనసభ్యులు పంచుకర్ల రమేష్ బాబు తెలిపారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని ఇర్వాడలో మన మంచి ప్రభుత్వం పేరుతో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పంచుకర్ల రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీలు హాజరయ్యారు. 100 రోజుల పాలనలోని చంద్రబాబు అమలు చేసిన పథకాలు వివరించారు. ఈ కార్యక్రమంలోని సర్పంచి బల్రెడ్డి లక్ష్మీ కనకరాజు, ఉప సర్పంచి బల్రెడ్డి సూర్యప్రసాద్, నాయకులు పంచకర్ల వెంకటేశ్వరరావు, సాలపు వెంకటేశ్వరరావు, ఇందల రమణ, రేస్పూడి రమణ, పెద్దాడ రమణమ్మ, కళ్ళేపల్లి ఎర్నిబాబు, బొడ్డపల్లి సూరిదేముడు, మాజీ సర్పంచి బలిరెడ్డి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుతో 100 రోజులు పూర్తయిన సందర్భంగా
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 100 రోజుల్లో మేము చేసిన కార్యక్రమాలు, చేయబోయే కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని. మాది ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం. ప్రజల మధ్యలోకి వెళ్ళి మా అధికారులు మేము ఈ 100 రోజుల్లో మేము ఏం చేసాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అనేది ప్రజలకు చెప్పి ఆ గ్రామాల్లో ఉన్న ప్రజల అవసరాలు కూడా తీసుకుని అవి కూడా తీర్చే ఇదిగా ప్రణాళిక రూపొందించుకునే దిశగా వెళ్ళాలనేది మా ఆశయ సంకల్పం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అనుసారం ఈ రోజు నుంచి మొదలుపెట్టారు. పెద్ద ఎత్తున ప్రజల్లో స్పందన ఉంది, ప్రజల్లో ఆనందం ఉంది, ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. మరి 100 రోజుల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక వ్యవస్థ గత ప్రభుత్వం దివాలా తీయించి ఇతర క్రైసిస్ మేనేజ్మెంట్ నిధులను కూడా వాడేసి ఎక్కడా రూపాయి మిగల్చకుండా వెళ్ళినప్పటికీ కూడా వారికి ఉన్న అపారమైన అనుభవంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని 1 తారీఖే జీతాలు పెన్షన్లు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న విధానం కానీ, పెంచిన పెన్షన్లు కానీ, అలాగే అన్నా క్యాంటీన్లు కానీ, ఇతరత్ర అన్నీ కూడా మేము 100 రోజుల్లో 100 పనులు చేసిన ఒక బుక్ రిలీజ్ చేసి అవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మీడియా మిత్రులు కూడా ఇస్తారు. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని ప్రజలను కోరుతూ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలియజేస్తున్నామని 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత అన్నారు. వార్డు పరిధిలోని టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి సభ్యులు సచివాలయం సిబ్బందితో కలిసి గడిచిన 100 రోజుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల గురించి మధురవాడ వైఎస్ఆర్ కాలనీలో కూటమి నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. అదేవిధంగా ప్రజల యొక్క స్పందనను అడిగి తెలుసుకోవడం జరిగింది. 100 రోజులలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల విషయాలలో ప్రజలు సంతృప్తి వ్యక్తం పరిచారు. ఈ కార్యక్రమంలోని కార్యకర్తలు రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, వంక నూకరాజు, హరికృష్ణ, మొకర రవికుమారు, మదీనా, ప్రమీలాదేవి, వాసు, గీత, సచివాలయ సెక్రటరీలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో ఇది మంచి ప్రభుత్వం. ఎందుకంటే దానికోసం ఈరోజు మనం తెలుసుకోవాలి. 100 రోజులైన కార్యక్రమం అయింది కాబట్టి కొన్ని విషయాలు మీకు తెలియపరచాలి. నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డిఎస్సి 16,437 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడం చేపట్టడం జరిగింది. పెన్షన్ ఒకేసారి 1000 నుంచి 4000 ఇవ్వడం ఒక్కటైతే ప్రతి నెల ఒక్కొక్కరికి మొదటి నెల 7000 చొప్పున ఒకే రోజు 65.18 లక్షల మందికి ఇంటింటికి వెళ్ళి 4,400 ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు. 1674.47 కోట్ల 1458 కోట్లు పంచాయతీలు ప్రాణం పోశారు. 4వది, పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతోనే ఆకలి తీర్చే 175 అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 65వ వార్డు వికాస్ నగర్ ఇండోర్ స్టేడియం ప్రాంగణంలోని ఇది మంచి ప్రభుత్వం పేరుతో వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజలు నలిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి అభివృద్ధి సంక్షేమాన్ని పక్కన పెట్టేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. సమర్థవంతంగా పాలన అందిస్తుంటే వైకాపా నాయకులు ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. కార్యక్రమంలోని డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, జోనల్ కమిషనర్ శేషాద్రి, కూటమి నేతలు కోన తాతారావు, కరణంరెడ్డి నరసింగారావు, గడసాల అప్పారావు, తిప్పల రమణారెడ్డి, కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, రాజాన రామారావు, ప్రసాదుల శ్రీనివాసు, బైపిల్లి గాంధీ, రట్టి వాసు, రెయ్యి రత్నం, కృష్ణ, స్వరూపరాణి, సుజాత, సింగంపల్లి దేముడు తదితరులు పాల్గొన్నారు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి రాజకీయ పక్షాల నేతలకు, నాయకత్వానికి కూడా తెలియజేసిన ఒకటే, మనం మీటింగ్ చేసేటప్పుడు ఆర్ఎంపీల మీద ఒత్తిడి తీసుకొచ్చి జనాన్ని తరలించాలనే బాధ్యత మాత్రం పెట్టొద్దు దయచేసి. ఎందుకు ఈ మాట అంటున్నారంటే
ఇది నాయకత్వాన్ని మనం చులకం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. నాయకుడు కనుక ప్రజలు కానీ నడకపోతే, నాయకుడిని నమ్మి ఎప్పుడు ప్రజలు నడుస్తారు? నాయకుడి మీద నమ్మకం ఉన్నప్పుడు. కనుక ఆ నమ్మకాన్ని ప్రతి ఒక్కరు కూడా చేకూర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మనందరం కూడా రాజకీయాలకు అతీత. విజయవాడలో ఇటీవల తలెత్తినటువంటి వరద సమయంలో పారిశుద్ధ్య కార్మికులు అందించినటువంటి సేవలు వెలకట్టలేనివని 86వ వార్డు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు అన్నారు. కార్మికుల సేవలను గుర్తిస్తూ వారందరినీ కూడా ఒకే వేదికపై సత్కరించారు. ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించి సేవకులుగా నిలిచారని కొనియాడారు. విపత్తు నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్నటువంటి చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. మోకాళ్లలో బురదలో పనులు చేసి పరిశుభ్రతకు పెద్దపీట వేశారన్నారు. సీఎం ఆదేశాలతో ఎక్కడి నుంచి తరలి వెళ్లి అక్కడి ప్రజలకు సేవలందించిన తీరు ఎంతో ప్రశంసనీయమని అన్నారు. సమాజంలో నిజమైన సేవకులు పారిశుద్ధ్య కార్మికులేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలోని జోన్ ఏఎంహెచ్ఓ కిరణ్ కుమార్, నాయకులు కర్రీ ఈశ్వరరావు, శ్రీరామ్మూర్తి, రాజన నాయుడు, కుమార్, ఐటీఐ శ్రీనివాస్, బేగం జయలక్ష్మి, సూర్యప్రభ, మూలికి శ్రీను, శంకర్రావు, రాము తదితరులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అభినందించడం అది చాలా గొప్ప విషయం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా ఫ్యామిలీ చేస్తుంది. సో ఇది ఎందుకంటే చెప్తున్నాను, ఈరోజు మీకు 20 మందికి ఒక వార్డు కార్పొరేటర్ శ్రీ నారా కోటేశ్వర గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి సెక్రటరీకి, నాయకులకి, ముఖ్యంగా మా పార్టీ కార్మికులందరికీ నమస్కారాలు. సహాయం చెప్పాలి. సో ఆ విధంగా మిగిలిన అందరూ చేస్తాను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈసారి అయితే 86 వార్డు సెక్రటరీ డ్యూటీ చేయలేదు. ఈరోజు విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ కూడా కృష్ణా జిల్లా, అటు గుంటూరు జిల్లా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందాలి, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. హస్త కళాకారులను ప్రోత్సహించండి, ప్రభుత్వ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు. తిరుమల లడ్డూ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. ఏపీలో 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, విజయవాడ సిఐఐ సదస్సులో మంత్రి నారా లోకేష్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.